ఏందా నువ్వు మాట్లాడేది? మా గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా? నాకు జూనియర్ నువ్వు, నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు నువ్వు? ఇంకా ట్రైలర్ అంట సినిమా చూపిస్తాడంట, చూపి. రేపు ట్రైలర్ అంటే సినిమా చూపిస్తాం, అది కూడా చూద్దాం. పైసా వసూలు చేస్తాడు. మీ నాయన రావాలి, మీ నాయన పుట్టాలి, మళ్ళీ మీ నాయన మళ్ళీ పుట్టాలి. పైసా వసూలు చేసుకోలేదని ఏందనుకుంటున్నావా నువ్వు? తమాషా అనుకుంటున్నావా నువ్వు? సిగ్గు శరం ఉందే నీకు అసలుకి? ఈ తాపత్రయమో నాకు అర్థం కాలే. అయిపోయింది, గ్రాఫ్ పడిపోయింది. ఆ గ్రాఫ్ పడిపోయినాక ఎట్ల పైకి చూస్తున్నావు. జపం చేస్తావు, సాయి ప్రసాద్ రెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి. రాత కళ్ళ కూడా వస్తారండి నేను. సాయి ప్రసాద్ రెడ్డి కుటుంబం, నీ కుటుంబం చూసుకోవయా? నా కుటుంబాన్ని అందరూ చూశారు, నీ కుటుంబాన్ని ఎవరైనా చూసారా? ఈరోజు నిన్న చూశాను, బాడిగిల్ల కావాలి ఎమ్మెల్యేకి. అంటే ఇది కూడా నీకు ఏదో చేసుకోవాలి, అవి చేసుకోవాలని చెప్పేసి ఏమి నీకు ఎట్లా అనేది బాడిగిళ్ళు ఆడున్నాయంటే దానికి కూడా ఒక సృష్టిస్తావు దాన్ని. నువ్వు అంత మేధావు నువ్వు ఈరోజు నీవు ఏ విధంగా ఎట్లా ట్విస్ట్ చేయాలో చూసుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఆదోళన చేయడం అంత దిక్కు కూడా కాదు. నువ్వు అనుకుంటున్నావు ఆదోళన అమాయకులు అనుకుంటున్నావు, అంత అమాయకులు కాదు. ఏమి నువ్వు నీకు బాడిగలు అవసరంలే. రవికిరణ్ అబద్ధం ఆశ్రయించడం ఆడే ఉండవు. నువ్వు దోపిడీదారుని పోయి అదేదో హాస్పిటల్ ఓపెన్ చేస్తేనే పోయి ఓపెన్ చేసి ఉండవు దోపిడీదారుడు. ఆధార్ కార్డు మార్చి దాన్ని వాళ్ళ అమ్మ పేరు మీద చేసి అంత దోపిడీ చేసే వాడిని పోయి నువ్వు హాస్పిటల్ ఓపెన్ చేసినావంటే ఎంత తిరగలేదు. అంటే ఎంత మీకు అనుబంధం ఎట్లుండాలి? మీ అనుబంధం ఎట్లుంది నేను అడిగేది. మీ అనుబంధం గురించి చెప్పరాదు నేను. కిరణ్ ఇంటి మీద ఫ్లెక్సీ లేవలసింది. అంటే మీ అనుబంధాల గురించి చెప్పే అవసరం లే. మేము ఏ విధంగా అనుబంధం అనేది కూడా అందరికి తెలుసు బాగా. ఆత్మంలో నేను చెప్పరాదు అవన్నీ కూడా. ఏదో నేను గొప్పగా మాట్లాడుతున్నానులే, నన్ను మించిన వాళ్ళు లేదని నువ్వు అనుకుంటున్నావు. నీ అన్ని చెత్త మాటలన్నీ ఎవరు ఇదే పరిస్థితులు లేరు. నీ చెత్త మాటలు ఎవరు ఇదే పరిస్థితి కూడా లేరుడా.